అందరికి శుభాశిస్సులు. మనం ఏదైనా ముఖ్యమైన ప్రయాణాలు గాని, తీర్థయాత్రలు గాని, ఇంకేదైనా గాని కాస్త ముఖ్యంగా చేసేటటువంటి ప్రయాణాల్లో అంటే రోజూ ప్రయాణం చేసే వారికి అంటే ఉద్యోగ, వ్యాపార రీత్యా రోజూ ప్రయాణం చేసేవారికి ఇవి ఆచరించడం సాధ్యపడదు. ఎప్పుడో ఒకసారి ఏదైనా ముఖ్యమైన పని మీద గాని, లేకపోతే ఏదైనా దూర ప్రాంతాలకు గాని, తీర్థయాత్రలకు గాని ఏవైనా చేసేవాళ్ళు ఇవి ఏ రోజు ప్రయాణాలు పెట్టుకుంటే మంచిదో తెలుసుకుంటే మంచిది. సాధారణంగా మామూలుగా పనికొచ్చేటటువంటివి తిథులు అనేవి చూస్తే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, తర్వాత శుక్లపక్ష త్రయోదశి అంటే పౌర్ణానికి. ఇవి సాధారణంగా మంచి అనుకూలమైనటువంటి నక్షత్రాలు చూస్తే అశ్విని, మృగశిర, పుష్యమి, హస్త, అనురాధ, మోద, శ్రవణం, దశిత, రేవతి ఇవి అనుకూలంగా ఉంటాయి. అయితే మధ్యమంగా ఉండే నక్షత్రాలు ఏంటంటే రోహిణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శ్రవణం ఇలాంటివి మిశ్రమంగా ఉంటాయి. మిగిలిన నక్షత్రాలు అంత శ్రేష్టమైనవి కావు. అలాగే వారాలు చూస్తే సాధారణంగా సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అనుకూలమైనటువంటివి. మనం వెళ్ళే దిక్కుని బట్టి కొన్ని వారాలు, తిథులు, నక్షత్రాలు, లగ్నాలు ఇట్లాంటివి వదిలేయాలని శాస్త్రం తెలియజేసింది. అది తూర్పు దిక్కుకి ప్రయాణం పెట్టుకుంటే పాడ్యమి, నవమి తిథులు, సోమ, శనివారాలు, అలాగే జ్యేష్ఠ, ధనిష్ట నక్షత్రాలు, తుల, కుంభ లగ్నాలు ఇవి పనికిరావు. ఆగ్నేయం ప్రయాణం పెట్టుకుంటే తదియ, ఏకాదశి, అలాగే గురువారం, శనివారం, మకర లగ్నం ఇవి పనికిరావు. అలాగే దక్షిణం ప్రయాణం పెట్టుకుంటే పంచమి, త్రయోదశి తిథులు, గురువారం, శ్రవణం, అశ్విని నక్షత్రాలు, మేనం, వృశ్చిక లగ్నాలు పనికిరావు. నైరుతిమూల ప్రయాణం పెట్టుకుంటే సవితి, ద్వాదశి తిథులు. సాధారణంగా ఈ సవితి, ద్వాదశి రోజు అసలు ఎవరు ప్రయాణాలు పెట్టుకోరు. ఇవి ఇంకా ప్రమాదకరం అన్నమాట. ఈ దిక్కుకి ఆ తిథుల్లో పెట్టుకుంటే ఆది, శుక్రవారాలు పనికిరావు, పుష్యమి, రోహిణి పనికిరావు, ధనస్సు, సింహలగ్నం పనికి. వాయువ్య మూలకి ప్రయాణం పెట్టుకుంటే సప్తమి, పౌర్ణమి పనికిరావు, ఆది, మంగళవారాలు, మేషలగ్నము ఇవి పనికిరావు. అలాగే ఉత్తర దిక్కుకి ప్రయాణం పెట్టుకుంటే విధియ, దశమి తిథులు, మంగళ బుధవారాలు, హస్త, ఉబ్బ నక్షత్రాలు, వృషభ, కన్యా లగ్నాలు పనికిరావు. అలా ఈశాన్య మూలకు పెట్టుకుంటే అష్టమి, అమావాస్య తిథులు. సాధారణంగా ఈ రెండు తిథులు అసలు ఎందుకు కూడా పనికిరానటువంటివి. బుధవారం, మిథున లగ్నం పనికిరావు. అలాగే కొన్ని దగ్ధ యోగాలు అని చెప్పని ఉన్నాయి. ఇవి నారద మహర్షి చెప్పినట్లుగా శాస్త్రంలో తెలియజేయబడి ఉంది. అటువంటివి కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసి ఏకాదశి సోమవారం,
పంచమి మంగళవారం, తదియ బుధవారం, అష్టమి శుక్రవారం, ద్వాదశి శనివారం, నవమి ఆదివారం, షష్ఠి గురువారం. ఇవి దగ్ధయోగాలు. ఈ దగ్ధయోగాలు ఉన్నటువంటి రోజుల్లో ప్రయాణాలు పెట్టుకుంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి. చాలా చిక్కులు, చికాకులు, శ్రమ ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి వాటిలో అసలు మామూలుగా ప్రయాణానికి పనికిరానటువంటివి తిథులు, నక్షత్రాలు, వారాలు ఉన్నాయి కదా. అవి వార తోలల్లో కానీ తిథి తోలలో, నక్షత్ర తోలలో కూడా ఉంటే అవి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఉపయోగించకూడదు. ఇప్పుడు ఉదాహరణకి అష్టనవములు, లేకపోతే అమావాస్యలు, చవితి, ద్వాదశి ఇట్లాంటివి అసలు పనికిరానివి కదా. అలాగే నక్షత్రాలు కూడా పనికిరాని నక్షత్రాలు ఉన్నాయి కదా. ఇటువంటివి అసలు ఏది కూడా వాడడం మంచిది. మంచి రోజుల్లో ప్రయాణం చేయండి, క్షేమంగా లాభంగా ఇంటికి చేరండి. శుభం భూయాత్.